ప్రేక్షకులు ఊహించిందే జరగాలి, కానీ వాళ్ళు ఊహించినప్పుడు జరగదు. శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక పత్రికలో పనిచేస్తూ ఉంటాడు, క్రైమ్ రిపోర్టర్గా. అతను ఎప్పుడైనా పెద్ద క్రైమ్ రిపోర్టర్ అవ్వాలన్నది అతని ఆశయము. ఎవరైనా చనిపోతే వారి ఇళ్ళకి వెళ్ళి వారి గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ పత్రికలో రాస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు నగరంలో కొన్ని మరణాలు సంభవించినప్పుడు ఇవి నార్మలీ కావు, ఎవరో పక్కా ప్లాన్తో చేసినాయి అన్నట్టుగా అనుమానిస్తాడు. ఈ మిస్టరీ ఛేదించే క్రమంలోనే విలన్కి ఇతనికి ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇతడు మృత్యుంజయ్ ఎలా అయ్యాడు అనేదే సినిమా స్టోరీ. దీనికి దర్శకుడు హుస్సేన్ సాకిరన్ కూడా విభిన్నమైన పాయింట్తో క్రైమ్ థ్రిల్లర్ను తెరకెక్కించిండు. శ్రీ విష్ణు నటన గురించి మాట్లాడితే ఎప్పటిలాగే శ్రీ విష్ణు తన పర్ఫార్మెన్స్ను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో సీరియస్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అతని బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇక సెకండ్ హాఫ్లో హీరో విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ కానీ వీళ్ళ మధ్య జరిగే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు కానీ ఈ సినిమాకు చాలా హైలైట్గా ఉంటాయి. విలన్ పాత్రలో వీర్ ఆర్యన్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తాడు. కాలభైరవ అందించిన సంగీతం థ్రిల్లర్ మూడ్ను బాగా ఎలివేట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో కథ కొంచెం నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. మృత్యుంజయ్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. శ్రీ విష్ణు నటన, ఈ సీరియస్నెస్ ఈ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేసిండని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాను చూడొచ్చు, ఏం పర్లేదు, చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ సస్పెన్షన్స్ చాలా బాగా ఉంటాయి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.